హలో గైస్, వెల్కమ్ టు అనదర్ యానిమే అప్డేట్ వీడియో. రీసెంట్గా తెలుగులో వచ్చిన యానిమే అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో అటాక్ ఆన్ టైటన్ హిస్టరీ మీద అయితే చేయబోతున్నాను. మీకుగా నా వీడియో కావాలనుకుంటే ఈ వీడియో కింద అటాక్ ఆన్ టైటన్ అని కామెంట్ చేయండి. 20 కామెంట్స్ పైన వస్తే వీడియో చాలా త్వరగా వస్తుంది. సో లేట్ చేయకుండా ఆ 20 కామెంట్స్ని మీరు ఫిల్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అప్డేట్ విషయానికి వెళ్తే ఎరిన్ ద సౌత్ పాన్ యానిమీ క్రంచీరోల్లో తెలుగు, తమిళ్, హిందీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్గా ఉంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే మ్యూష్ ఇండియా వాళ్ళు వన్ పంచ్ మ్యాన్ యానిమీని కూడా తెలుగు డబ్బులు అయితే తీసుకొచ్చేసారు. మే 1 నుంచి మ్యూష్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో వన్ పంచ్ మ్యాన్ సీజన్ 1 నుంచి అయితే తెలుగు, తమిళ్, హిందీ డబ్స్లో అయితే టెలికాస్ట్ అవుతుంది. ఎవ్రీడే నైట్ 10 PM అయితే ఒక ఎపిసోడ్ అన్నది తెలుగు డబ్బులు అయితే యాడ్ అవుతుంది. డబ్బింగ్ ఏం మారలేదు, సోనియా డబ్బింగ్ అనమాట. సో సోనియా ఛానల్లో ఎవరైతే వన్ పంచ్ మ్యాన్ సీజన్ 1ని చూడలేకపోయారో వాళ్ళైతే ఇప్పుడు యూట్యూబ్లో ఫ్రీగా అయితే చూసేయండి. తెలుగు డబ్కి యూట్యూబ్లో అయితే మంచిగానే సపోర్ట్ చూపిస్తున్నారు. కాబట్టి త్వరలోనే సీజన్ 2 and 3 కూడా తెలుగులో అయితే వచ్చే ఛాన్స్ గట్టిగా ఉంది. నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ఇదైతే చాలా పెద్ద అప్డేట్ అయినా చెప్పాలి. అదేంటంటే వన్ పీస్ యానిమే అనేది రీయానిమేషన్ చేస్తున్నారని మనందరికీ తెలుసు కదా. అయితే ఇప్పుడు దాని రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. ఫిబ్రవరి 2027లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేశారు. సీజన్ 1లో 50 మాంగా చాప్టర్స్ని 7 ఎపిసోడ్స్కి అయితే తీసుకొస్తున్నారంట. ఒక్కొక్క ఎపిసోడ్ డ్యూరేషన్ అనేది 40 minutes ప్లస్ అయితే ఉండబోతుంది. అంటే సాంజీ క్రూలో జాయిన్ అయ్యేంత వరకు అయితే సీజన్ 1 అయితే ఉండబోతుందంట. నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి మోస్ట్లీ తెలుగు డబ్లో కూడా రావచ్చు. నెక్స్ట్ విషయానికి వెళ్తే ఇది కూడా వన్ పీస్ నుండి అనమాట. అదేంటంటే వన్ పీస్ నుండి లెగో వన్ పీస్ అనే ఒక న్యూ యానిమే సిరీస్ అయితే రాబోతుంది. ఈ యానిమే సిరీస్కి మెయిన్ యానిమే సిరీస్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఇదైతే సపరేట్ అనమాట. మన ఉసోబ్ అందరికీ జరగకపోయినా జరిగినట్టు కథలు అయితే చెప్తూ ఉంటాడు కదా, ఆ కథల్ని మన చోపర్కి చెప్తాడు. ఆ స్టోరీ లైన్ని ఈ యానిమేలో అయితే చూపించబోతున్నారు. ఈ యానిమే సిరీస్ అనేది చాలా ఫన్నీగా అయితే ఉండబోతుంది. దీన్ని తెలుగు ట్రైలర్ని అయితే రీసెంట్గానే రిలీజ్ చేశారు. ఈ యానిమే సెప్టెంబర్ 29th అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అవబోతుంది. ఈ యానిమే కోసం మీరు ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే మీ అందరికీ సకమోటో డేస్ యానిమే గురించి తెలుసు కదా. ఇప్పుడు ఈ యానిమే అయితే తెలుగు డబ్లో రాబోతుంది. కానీ ఇంకా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. కమింగ్ సూన్లో వస్తుందని మాత్రమే అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ రాగానే మీకైతే ఇన్ఫామ్ చేశాను. దానికోసం మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే మై హీరో అకాడమియా ఫైనల్ సీజన్ తెలుగు డబ్ని అయితే రీసెంట్గా క్రంచీరోల్ అయితే రిలీజ్ చేశారు. కేవలం 8th సీజన్ మాత్రమే రిలీజ్ చేశారు. డబ్బింగ్ కూడా ఏం మారలేదు. జియో హాట్స్టార్లో మనం ఏ డబ్బింగ్లో చూసామో ఆ డబ్బింగే అనమాట. సో మీలో ఇంకా ఎవరైనా ఫైనల్ సీజన్ని జియో హాట్స్టార్లో చూడకపోతే క్రంచీరోల్ ఉంటే క్రంచీరోల్లో చూడండి, జియో హాట్స్టార్ ఉంటే జియో హాట్స్టార్లో కూడా చూడండి. రెండిట్లోనూ తెలుగు డబ్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే చాలామంది నన్ను డాన్ సీజన్ 3 ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. సో సీజన్ 3 అనేది 2027లో అయితే రిలీజ్ అవుతుంది. అంటే ఎర్లీగానే రిలీజ్ అవుతుంది. ఇంకా రిలీజ్ డేట్ అయితే రాలేదు. రిలీజ్ డేట్ వచ్చిన తర్వాత దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ఇది కూడా మై హీరో అకాడమియా నుంచే. అదేంటంటే మై హీరో అకాడమియా ఫైనల్ సీజన్లో భాగంగా మై హీరో అకాడమియా మోర్ ఎపిసోడ్ అనే ఒక ఎపిసోడ్ అయితే రిలీజ్ అయింది. తెలుగు డబ్లో అయితే రిలీజ్ కాలేదు. చూడాలనుకునే వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇక ఫైనల్గా స్ట్రేంజర్ థింగ్స్ టేల్స్ ఫ్రమ్ 85 అనే యానిమేటెడ్ సిరీస్ ఒకటి నెట్ఫ్లిక్స్లో అయితే తెలుగు డబ్లో రిలీజ్ అయింది. నాకు పర్సనల్గా స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్ అంటే చాలా ఇష్టం. కానీ ఫైనల్ సీజన్లో ప్రాపర్ ఎండింగ్ లేకుండా చెడగొట్టి చాలామందిని అయితే డిసప్పాయింట్ చేశారు. మనమేం చేయలేం. ఈ యానిమేటెడ్ సిరీస్ని కూడా ఇంతకుముందు వీడియోలోనే కవర్ చేయాల్సింది, మిస్ అయిపోయింది. మీలో ఎంతమంది స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి యానిమే అప్డేట్స్ కోసం, మన రివ్యూస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అప్డేట్తో త్వరలోనే కలుద్దాం. సీ యూ లేటర్.